బీమా కట్టండక్క, 6 నుంచి 9 నెలల్లోనే మీరు లక్షాధికారులు కావచ్చు అంటూ ఆశ పెట్టారు. వారి తేనె మాటల్ని నమ్మిన ప్రజలు ఎగబడి కట్టారు. ఎక్కువ కడితే ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో ఇంట్లో బంగారం, మెడలో పుస్తలు అమ్మి మరీ చెల్లించారు. నెలలు పోయి సంవత్సరాలు గడిచాయి. వచ్చే లక్షలు దేవుడెరుగు, కట్టిన సొమ్ముకే దిక్కు లేకుండా పోయింది. అక్క అంటూ ఆప్యాయంగా పిలిచి డబ్బులు కట్టించుకున్న తమ్ముడు అడ్రస్ లేడు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఇది బీమా కాదు, పెద్ద డ్రామా అని. మోసపోయామని గుండె ఆగినంత పనైంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పరిధిలో చోటు చేసుకుంది ఈ ఘరానా మోసం. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చెందిన కందుల వినయ్, పుల్లెంల అనిల్ అనే ఇద్దరు వ్యక్తులు ఓ ప్రైవేట్ బీమా కంపెనీ పేరుతో అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు కొన్ని రోజుల క్రితం మృతి చెందిన వారి పేరిట డబ్బులు చెల్లించి బీమా చేయిస్తే 6 నుంచి 9 నెలల్లోనే లక్షల్లో పరిహారం వస్తుందని ప్రజల్ని నమ్మించారు. 2021 సెప్టెంబర్ 28 నుంచి వసూళ్లు మొదలుపెట్టారు. 50,000 చెల్లిస్తే 5 నుంచి 6 లక్షలు, లక్ష చెల్లిస్తే 10 లక్షలకు పైగా వస్తాయని నమ్మబలికారు. దీంతో అప్పులు చేసి బీమా కట్టారు. వారితో పాటు బంధువులు, మిత్రులకు కూడా చెప్పి బీమా చేయించారు. డబ్బులు తీసుకుని బాండ్లు ఇవ్వకపోవడంతో పలుమార్లు ప్రశ్నించగా కారణాలు చెబుతూ దాటవేశారు. బీమా చెల్లించిన వారిని నమ్మించేందుకు ప్రామిసరీ నోట్లు, బ్యాంక్ చెక్కులు ఇచ్చారు. బీమా కట్టి రోజులు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో ఈ ఏడాది జనవరి 20న సదరు వ్యక్తుల్ని నిలదీశారు. చివరికి వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో మోసపోయామని గ్రహించారు. బండారం బయటపడడంతో మాధవరాయనిగూడెం గ్రామం వద్ద నివాసం ఉంటున్న కందుల వినయ్ శనివారం రాత్రి ఇంటిని ఖాళీ చేస్తున్నట్టు సమాచారం అందుకున్న బాధితులు అక్కడికి వెళ్లి ఆటోలో ఎక్కించిన ఇంటి సామాన్లను తీసుకుని పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను ఆదుకోవాలంటూ బాధితులు వాపోయారు. పుస్తలమ్మి బీమా కట్టామని, తీరా చూస్తే ఇలా మోసం చేశారని కన్నీరు పెట్టారు. బుద్ధవరం గ్రామానికి చెందిన బాధితురాలు మేళ్ల చెరువు జ్యోతి 20 మంది నుంచి 36 లక్షల బీమా కట్టించగా, మునగాల మండలం గణపవరానికి చెందిన సూరేపల్లి సత్యనారాయణ 15 మంది నుంచి 15 లక్షలు చెల్లించినట్టు తెలిపారు. సుమారు 535 మంది వరకు బాధితులున్నట్టు తెలిసిందే. బాధితులందరూ వ్యక్తిగతంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా ఇంటికైతే రోజు వచ్చి తిరిగేది అబ్బాయి అనిల్ అన్నమాట అబ్బాయి. అయితే ఇట్లా ఇన్సూరెన్స్ అక్క అని చెప్పి ఇన్సూరెన్స్ కట్టించుకున్న తర్వాత ఏంటినా మాకు ఏం లేదు, మరి మాకు ఏం ఇవ్వలేదు మరి అని నేను అడిగితే, అక్క అడిగిస్తా అన్నాడు సారు, వినయ్ అన్న సార్ ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు మాకు, నీకు అయ్యగానే నీకు తీసుకొచ్చి ఇస్తా నెల లోపల అని చెప్పి అన్నాడండి. ఎవరు కట్టించుకోరు? అనిల్ కట్టించుకొని ఇక ఈ చెక్కులు ఇస్తా అని ఇయ్యలేదండి. స్పాన్సర్ నోట్లు ఇచ్చిండు. స్పాన్సర్ నోట్లు ఇచ్చిన తర్వాత అనగా చెప్పులు మేము నెల తర్వాత తీసుకొచ్చి ఇస్తాం అక్క అని అన్నాడు. అయ్యి లేదు, ఏంటండి మేము గొడవ చేస్తే అబ్బాయి అన్నాడు, నేను నెల రోజులు తీసుకొచ్చి ఇస్తా అన్నాడు. నెల రోజులు చూసినాం, నెల రోజులు ఇయ్యలేదు. వాయిదాలో పెట్టి సంవత్సరం గడిపిండండి. సంవత్సరం గడిపిన తర్వాత ఏం చేసిండు, మేము జనవరి 20 తారీఖు అని మళ్ళీ వాయిదా వేసారు. వాయిదా వేసిన తర్వాత మేము వాయిదాకి అడిగినాం, అనిలు ఇట్లా సంగతి నువ్వు జనవరి 20 తారీఖు పెట్టినావు, 20 తారీఖు కంపల్సరీగా ఇవ్వాలి అని మేము అడిగితే అబ్బాయి ఏమన్నాడంటే, నాకు తెలియదు 20 తారీఖు పెట్టింది ఎవరు, నీకు ఎవరు చెప్పారు నువ్వే కదా చెప్పింది, ఇంటికి వచ్చి పలానా రోజు ఇస్తా అని చెప్పింది. నువ్వు ఏమీ లేదు మాకు, మేము రెక్కలు వండుకొని వచ్చి పుస్తలు అన్ని తాకట్లు పెట్టేసుకొచ్చి మీకు ఇచ్చిన ఇన్ని పట్టాలు కనుక పెట్టుకోబాయి, మాకు హిందువులు కనుక లేవబ్బా, మీకు దండం పెడతాబాయి అన్నా కనుక మా మాట వినిపించుకోలేదు. ఇలాంటి మోసాలు ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోయాయి. సులభంగా డబ్బులు సంపాదించేందుకు అమాయక ప్రజల్ని టార్గెట్ చేస్తున్నారు కేటుగాళ్లు. డబ్బులు వస్తే పిల్ల పెళ్లి గట్టెక్కుతుందనో, చదువులకు పనికొస్తాయనో ఆశతో చాలా మంది అమాయక ప్రజలు లక్షలు వెచ్చించి మోసపోతున్నారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.